అన్నా ఇలా చేపలునే ఒక్క సుక్క నీళ్ళు ఉన్నప్పుడు వేస్ట్గా వచ్చినాం. అరే అవలోగాను వారు అలా చేపలు పోసిన కానీ బెస్తలే పడకపోతే రెడీ పోతారా చేపలు మస్తు ఉన్నాయప్పా. సరేనా అన్న చెట్లు ఎండ కొడుతుంది, నీడ కూర్చొని గాలం కట్టుకొని పోంపా. అవురా మొన్న బేస్తారా మీ సాయన పెళ్ళి అయిందంట పోయినావురా? పోయినానా? మనం ఎప్పుడు పెద్దోళ్ళం అవుతామో మన పెళ్ళి ఎప్పుడు అవుతుందో. అవురా ఇప్పుడు నీకు పెళ్లి మీద సూకలు పడ్డారా, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చెప్తావురా? అన్న పెళ్లి చేసుకుంటే ఇంత కట్నం ఇస్తారు, లైఫ్ లో సెట్ కావచ్చు. అవునారా నువ్వు కట్నం నాశనం పెళ్లి చేసుకుంటున్నావురా? అన్న లేకపోతే నా షెడ్యూల్ కానీ పెళ్లి చేసుకుంటా. అబ్బో నేను ఏమో అనుకున్నా నువ్వు పెద్ద కిలాడివేరా. అన్న పెళ్లి చేసుకుంటే ఎంతెంత పెడతారు, ఏమేమి పెడతారు? ఆహా నీకు గింద చిన్నప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందారా? అది నా కట్నం కోసం చెప్తా. ఏం ఆలోచిస్తున్నావే చెప్తే. ఆగరాదురా పోడా అవుతలేదా ఉబ్బు చెప్పాక. పెళ్లి చేసుకుంటే పావు కిలో ఇనుప కమ్మలు, పండుకోనికి పట్టు పరుపులు ఉన్నాయి కానీ 2 జోరబంతలు, అవతలి తలుకోనికి 2 ముంతలు, ఉండనికి ఓ గుడిసె రాసిస్తారు, దున్నుకొని బతకనికి గుండ్ల గుట్టకు ఎకరం జాగా రాసిస్తారు. ఇంకున్నాయి చెప్తుండ్రా వారి వీటికి లెక్క పెట్టబడుతుందేమరా? గిట్ల చెప్పారు. వండుకోనికి 2 కుండలు, తినడానికి 2 బోగెలు, ఊళ్ళ పొన్న తిరిగిరానికి ఇంప సామాన్కి వేసిన డొక్కు సైకిల్. అరే చాలా ఇంకేమైనా పెట్టుకోదో చెప్పాలరా వారి? అబ్బా అన్న ఇవన్నీ పెడతారా అన్న? అందరూ అనుకుంటాంటే 10 లక్షలు ఇచ్చి ఊకుంటారు అనుకున్నా. అనుకుంటావు కట్టి కడదే మళ్ళీ 2 వస్తే దండగేసి పాడి చేస్తారు. నర్రా పోంపా పొద్దుపోతుంది. అన్న ఇలా దుంకుతున్నాయి చేపలు ఇలా వడంపా. అలాగా ఎంత రోజులు తెలుసారా? మరి తక్కడిల్లు ఉన్నది కోడంపా. అన్న నీళ్ళనే గిట్ల ఎర్రగున్నాయి. అవురా చూద్దాం. అవునరా పారాగడ్డు పడదాం. అన్న ఇలా చేపలున్నాయి, నాకు నమ్మకమే లేదు. ఇప్పుడే వద్దు మీ గాలం, ఇప్పుడే ఎత్తి మీకు ఇప్పుడు ఏగానే పడతాయరా? జర ఒప్పుకే వాడు రాదురా. అన్న గాలం బరుబరా అనిపిస్తలే, చేప పడ్డట్టుంది చూడు. అవునరా నాకేనా కొద్దిగా అనిపిస్తుంది. లేవే మారా అన్న ఇన్నే కాల్చుకుందామా తీసుకోమరా ఏం కలుతూ గినప్పుడు పారా నర్రా నడు. దాని ఇంటి ముందు ఒక యాపలనదక్క పాప, అది రమ్మంటే రాజుగా చెలియా, దాని పేరే సరంగదరియా, ఎడమ బిగ్గం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాజుగా చెలియా, దాని పేరే సరంగదరియా. నువ్వు కళ్యాణ తెచ్చిన మంచిగా కడిగొండు, మామని తీసుకొని వస్తా తినడానికి. సరే బిడ్డ తొందరగా. ఆడబిడ్డలు గాలిలో పెట్టిస్తామని వచ్చింది బిడ్డ. అమ్మమ్మ మామున్నాడా? లేడు బిడ్డ, ఎటు వేయండు? పైకాడికి పోయిండు. ఎప్పుడు వస్తాడమ్మమ్మ? 2 గంటలకు వస్తాడు మామ. పొద్దుగాల పోయిండు, మరి ఎప్పుడు వచ్చేది తెలియదు. 1 అవుతుందో 2 అవుతుందో. సరే మరి నేను మామతానికి పోతాను. శాండల్ అయిపోదు. ఓ మామ వీడు ఒక్కని కూర్చొని ఏం చెప్తానవే? ఇంటికి వా నడు. ఇంటికాడమ్మ చేపల కూర చిన్నప్ప నడు లేవు. వీడు ఒక్కని కూర్చున్నావేందే? మామా ఏమి పిచ్చి సప్పుడు ఎత్తలేడు. ఓ మామా
ఏందిరా ఏమైనా పిలిచి సపోర్ట్ చేస్తలేవు. ఆవు నమ్మిన కా నుంచి నా మనసులో లేకుండా పోయిందిరా. ఏం చేయమంటావురా మరి? ఏహే గావు కోసం రంది పెట్టుకుంటావా మామ? 2 రోజులు అని తింటలేవంట. నడు తిందాంపా నడు. అదేదో అయింది అయిపోయా. ఏందిరా అవే కదా అని చులకన మాట్లాడుతున్నావు? ఆత్మ అనేది అందరికి ఉంటుందిరా. గుండ్రా అంతా గుండె పెట్టుకొని మీది కూడా ఏదో ఉత్తగా బతుకుతారా. అట్లా బంధం విలువ తెలియక బతికేటోళ్ళు బయట మస్తు ఉంటారా. ఏదో మెదడుతోటి మెదులుతున్నామా అన్నట్టు ఉంటుర్రు ఈ రోజులలో. కానీ వాళ్ళకేం తెలుతారా బంధం విలువ, మానవత్వం విలువ? ఇవే చెప్పురా. ఈ కళ్ళ ముందట ఏదన్నా 4 రోజులు మెదిలి ఒకేసారి కనబడకుండా పోతే నీకు ఎంత బాధ అనిపిస్తుందిరా? మామ అని నిజంగానే జాలిగుండనే. కాకపోతే ఈ కాలంలో మనుషులందరూ నీళ్ళెక్కుంటారే. మొన్న న్యూస్లో చూసిన ఆవులని కోసుకొని తింటారంటనే. అవునవునరా, ఈ రోజులలో మనుషులే స్వార్థపరులురా. నోరు లేని పశువులకు వాటికి మెరుకుంటుందిరా. మామ మన ఆవును వాళ్ళు ఎప్పుడు కొట్టుకోవేరు, 2 రోజుల కింద కొట్టుకోవేరు. ఆవును కొట్టుకుపోయి వారం రోజులు అవుతుందిరా. ఆవు కొట్టుకుపోయేటప్పుడు ఆవు ఈ వెనుకకు మరీ చూసిందిరా. నా గుండె అవసిపోయినంత అయిందిరా. దాని మనసులో అది పోతూ ఇన్ని రోజులు నేను ఎంతో విశ్వాసంగా ఉండి ఎన్నో పాలిచ్చి వాళ్ళని జాదుకుంటే గా మాత్రం కనికరం లేకుండా నన్ను అమ్ముకుంటురి అని దాని నవజీవాలు ఎన్ని వెళ్ళిపోయినాయో ఏమోరా. నా మనసు అయితే కలుక్కుమన్నదిరా. అది పోతుంటే ఈడగట్టేసినా మేసుకుంటూ ఉండురా. జర్రంతా నేను కనబడకపోతే ఒకటే ఊరురా. ఇప్పటికది నాకు అన్న ముందే మెదులుతుందిరా. ఆవంటే సకల దేవతల స్వరూపమే. ఒక్క ఆవు మన ఇంటి ముంగట ఉంటే ఎటువంటి దురదృష్టి మన కడప దాటి రాదే. ఆవంటే అంత గొప్పదే. మరి అంటావురా? అప్పైనా సప్పైనా తెచ్చి ఇంకొక ఆవును కొందాం కానీ ఇంటికైతే పోవంపా నడు లేవే. తల్లి బాగా పడ్డట్టుంది. గుడ్డకాడికి వచ్చిన ఆవిడ డాక్టర్ ఫోన్ చేసి చాలా వస్తుందో సూచిస్తాడు. చాలా వస్తుందే. ఉద్యోగం పెట్టేటప్పుడు వాడు తోల కలిసిండు. డీజిల్కి అయితే 3000 రూపాయలు ఇచ్చిన. వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఫోన్లో ఆవడతలేడే. నీకేమైనా తెలివి ఉన్నదిరా? పని కాకముందే పైసలు ఎట్టిచ్చినావురా? లోకం మీద ఆయవాళ్ళని ఇస్తున్నా నీకు అంత ఉరుకులాట ఎందుకురా? ఏంటి అదే మనం ఉన్నోళ్ళమైతే 3000 కాకపోతే 6000 ఇస్తాడు. 2 నెలలు పోకముందుకే ఎత్తున పెట్టుకుందామని ముందుగా 3000 వానికి ఇచ్చి దబ్బని రారా అంటే వాడు రాకపోయే. ఇంటికి వచ్చేసరికి మీరు ముందే ముడదామని ఏమడుతుంది. నేను ఇత్తనం పెట్టుకోనే. మేమేం ముసమానం వేసినావురా? ముందు సుఖాన్ని చెప్తున్నావు. ఇప్పుడు వాడు వచ్చిన పైసలు అయితే ఇచ్చేస్తుంది. ఆ పైసలు మన దగ్గర ఉంటే వీడు కాకపోతే ఇంకోటి వచ్చి నువ్వు